ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే ఇన్స్టాల్ అండ్ యూట్యూబ్లో అయితే ట్రెండ్ అవుతుంది సాంగ్ అనేది. ఈ సాంగ్ వచ్చేసి పుష్ప బీట్లో అయితే ఉంటుందన్నమాట. ఫోక్ సాంగ్ ఫుల్ ట్రెండ్లో అవుతుంది. ఈ వీడియో ఎడిటింగ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయితే నాకు వాట్సాప్కి అయితే ఫుల్ సాంగ్ అయితే లింక్ చేశాడు. ఆ సాంగ్ని అయితే యూజ్ చేసుకొని ఫోటోస్ టైప్లో అండ్ వీడియోస్ టైప్లో అయితే వీడియో ఎడిటింగ్ చేయమని రిక్వెస్ట్ అయితే చేశాడు. ఆ సబ్స్క్రైబర్ కోరిక మీద అయితే నేనైతే ఈ వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో వీడియో అయితే చూసేయండి. Maybach music. Can anybody out there hear me? Hear me? 'Cause I just wanna say కలువ కన్నుల దాన కరు కలుపు గోలు మాట నూరార పిలువకు కుంకుమ పూల నవ్వు కుందనాల బొమ్మవే ఓ మందలియా మాకు ఈ ఫోటో మనసార మరుగు మాట. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియోతో చూశారుగా. డెమో వీడియోతో మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేశాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అందుకని చెప్పేసి ఫుల్ వీడియో హెచ్డి వీడియో అండ్ హెచ్డి ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. బట్ వీటికి డౌన్లోడ్ చేసుకునే ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ అయితే వీడియో మధ్యలో అయితే ఉంటుంది కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్కి అయితే ఏముండదు. ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ అని ఉంటుంది. ఈ వీడియో పాస్వర్డ్ అనేది వీడియో మధ్యలో అయితే ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కొంచెం అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఒకనా ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ముందు ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టేసుకొని ఇన్పుట్ చేసుకున్న అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి అనమాట. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే గిన ఒకసారి బ్యాక్ అది చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని 1 2 3 4 5 వీటిని లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీలైట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే కాపీలైట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్ దగ్గర అయితే పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ చేసేసుకొని వీటికి సంబంధించిన తెలుగు ఫాంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ తెలుగు ఫాంట్స్ అనేవి మీకైతే ఇచ్చేసాను అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు. నేను ఇక్కడ పొన్నాల అండ్ ఇది ఫాంట్ అసలు ఫాంట్. ఈ పొన్నాల ఫాంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎన్టీఆర్ ఫాంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బట్ ఎన్టీఆర్ ఫాంట్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ టెక్స్ట్ కూడా ఎడిటింగ్కి వెళ్ళేసుకొని ఇక్కడ బ్లాక్ చెరీ యాడ్ చేసుకుంటున్నాను ఫాంట్ అనేది. మళ్ళీ ఇక్కడ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే వీటికి కూడా ఇంతకుముందు లాగా అయితే నేను ఎన్టీఆర్ ఫాంట్ యాడ్ చేసుకుంటాను తెలుగు దానికి. మళ్ళీ ఇక్కడ బ్లాక్ దానికైతే బ్లాక్ చెర్రీ అనేది యాడ్ చేసుకుంటాను. ఓకేనా, ఈ విధంగా అయితే ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ కూడా ఎవరికి కావాలో కామెంట్ అయితే చేయండి. కామెంట్ ప్రకారం అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి అయితే మనం యథావిధిగా ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా సాంగ్ వచ్చింది కాబట్టి కొంచెం కట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే మనం ఫొటోస్ అయితే ఇప్పుడు ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెకండ్ బీట్ కలిపి వెళ్ళి ప్లస్ బటన్ అది తీసుకొని మీడియా ఐకాన్ వేసుకొని నేను ఈ ఫొటోస్ కూడా మీకు అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. ఎవరో కావాలో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను అనమాట. ఇలా ఫోటోస్ చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోవాలా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటోస్ చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోవాలా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలా. మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మా దగ్గర వెళ్ళి ప్లస్ బటన్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇప్పుడు డ్రెస్ చేంజ్ ఉన్న ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ప్లస్ ఫోటోస్ చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటా, ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ లాస్ట్ కూడా ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదే ఫొటోస్ని ఇక్కడ ఎండ్ వరకు అయితే మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి డబల్ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడ మనం వీటిని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని ఒకసారి అయితే కాపీ అయితే చేసుకుంటాను అనమాట. ఒకసారి నేను కాపీ చేసుకొని నేను ఇక్కడ బీట్కి తగ్గట్టు అయితే పేస్ట్ చేస్తాను. ఎక్స్ట్రా పార్ట్ వస్తే కట్ చేసుకోవాలా. ఇది ముందుకు వచ్చింది కాబట్టి ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుందాం, ముందుకు అనేసుకుందాం. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దీన్ని ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకునే అవసరం లేదు. దీన్ని ఇలా బీట్కి దగ్గర పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకునే అవసరం లేదు. ఆల్మోస్ట్ బీట్కి తగ్గట్టు వచ్చేసింది. బట్ కొంచెం వెనక ముందు అనేవి ఉంటాయి కదా, వీటికి అయితే కొంచెం అయితే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ బీట్ మా దగ్గర కూడా అదేవిధంగా అయితే పేస్ట్ కొట్టేసుకుంటున్నా, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా,
మళ్ళీ ఇక్కడ కొంచెం ముందు పెట్టేసుకొని నెక్స్ట్ బీట్ మొదలు వచ్చేసుకొని ఇలా ముందు పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఈ ఫోటోని కూడా ముందు పెట్టేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మొదలు దీన్ని కూడా ముందు పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ముందు పెట్టేసుకొని దీన్ని కూడా కొంచెం ముందు పెట్టేసుకొని దీన్ని కూడా కొంచెం ముందు పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ అదేవిధంగా మళ్ళీ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా ఫొటోస్ అనేవి. జస్ట్ ముందున్న ఫోటోనే బీట్కి తగ్గట్టు కొంచెం లాంగ్ వచ్చేసింది కాబట్టి ఒక్కదాని వల్ల ఇవన్నీ అయితే ముందుకైతే జరుపుకోవాల్సి అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బీట్ మీదకి వెళ్ళైతే ఈ ఫోటోని కొంచెం ముందుకు అనుకోండి. మళ్ళీ దీన్ని కూడా కొంచెం ముందుకు అనేసుకోండి. మళ్ళీ ఈ ఫోటోని కూడా ముందుకు అనేసుకోండి. కొంచెం దీన్ని కూడా ముందుకైతే అనేసుకోండి. అనేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 22 సెకండ్స్ 1.8 మిల్లీ సెకండ్స్ దగ్గర కూడా మళ్ళీ అయితే పేస్ట్ చేసేసుకోండి. సాంగ్ వచ్చేసి ఒక 28 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దీన్ని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇదే విధంగా అయితే పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ముందు పెట్టేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం ముందు పెట్టేసుకుంటున్నా ఈ ఫోటో కూడా. మళ్ళీ డబుల్ బీట్ ఉంది వచ్చేసి దీన్ని ముందు పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ముందు పెట్టేసుకొని మళ్ళీ దీన్ని కూడా కొంచెం ముందు పెట్టేసుకొని మళ్ళీ దీన్ని కూడా కొంచెం ముందుకైతే పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ జస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ ఇంత ముందులాగా అయితే యాడ్ చేసుకున్న ఫొటోస్ అనేవి. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసాను. మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకైతే ఫొటోస్ అయితే ఇలా సింపుల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ కూడా ఎవరికి కావాలో కామెంట్ అయితే పెట్టండి. నేను కామెంట్ ప్రకారం అయితే ఫాంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో అనేది టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేయగలుగుతా. బట్ వీటికి కూడా యూట్యూబ్లో అయితే ఏ పాస్వర్డ్ ఉందో అదే పాస్వర్డ్ ఉంటుంది. ఇవి కూడా పాస్వర్డ్ ద్వారా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్ వన్ ఫోటో మీద ఫోటో పై ట్యాప్ చేసుకొని దీన్ని కాపీలైట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోతాం వల్ల మనం బీట్ మార్క్లో అయితే వచ్చేసుకున్న తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 1 2 3 ఈ 4 ఫొటోస్ ఉన్నాయి కదా. ఈ 4 ఫొటోస్కి అయితే ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని పేస్ట్ లిస్ట్ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ కొట్టేసుకోండి. మళ్ళీ దీని ప్రకారం టైమింగ్ వరకు యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని అదేవిధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. టైమింగ్ ప్రకారం మళ్ళీ స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని అదేవిధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. టైమింగ్ ప్రకారం స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఈ ఎఫెక్ట్ కూడా అదేవిధంగా యాడ్ చేసుకోండి. టైమింగ్ ప్రకారం కొంచెం స్క్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్ అనేది బీట్కి తగ్గట్టు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఒక 4 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ 4 ఫొటోస్ ఉంటాయి. ఆ 4 ఫొటోస్ కూడా అదేవిధంగా యాడ్ చేసుకోండి. టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ అదేవిధంగా అయితే ఇక్కడ కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటో ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైలిష్ ట్యాప్ చేసుకోండి. టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోండి. ఇదే విధంగా అయితే మనం 4x5 4 ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 4 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇంకా 4 ఫొటోస్ ఉంటాయి. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైలిష్ చేసుకోండి. టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైలిష్ ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకొని టైమింగ్ ప్రకారం యాడ్ చేసుకోండి. మళ్ళీ అదేవిధంగా ఈ ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా యాడ్ చేసుకున్న తర్వాత టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఇంతకు ముందులాగే 4 ఫొటోస్ అయితే వదిలేసుకోండి అనమాట. 4 ఫొటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్ ఉంటాయి. అదేవిధంగా యాడ్ చేసుకొని టైమింగ్ ప్రకారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకొని టైమింగ్ ప్రకారం పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే విధంగా అయితే ఈ ఫోటోకి కూడా యాడ్ చేసుకొని టైమింగ్ ప్రకారం స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ 4 ఫొటోస్ వదిలేసుకోండి. ఇలా మీరైతే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ అయితే లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ పాస్వర్డ్ అనేది వీడియో మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం సపోర్ట్ చేసినట్టయితే మీకు పాస్వర్డ్ వెతికినట్లు కూడా అవుతుంది. ఆ విధంగా అని చెప్పేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. కొంతమందికి అర్థం కూడా కావడం లేదని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పి ఇలా అయితే స్టార్ట్ అయితే చేశాను. ఈ లాస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి. ఆ 2 ఫొటోస్ కూడా అయితే మనం ఎఫెక్ట్ అనేది ఇదే విధంగా యాడ్ చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ లాస్ట్ 1 ఫోటో కూడా నేనైతే అదే విధంగా యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయిపోయినాయి అన్నమాట. ఇలా మనం 4 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన టెక్స్ట్ అయితే ఎల్లో బాగా అయితే ఉంటుంది. దాని అయితే పట్టించుకోవాలంతగానం, ఎందుకంటే నేను టెక్స్ట్ అయితే చేంజ్ చేయలేదు. ఇక్కడ మళ్ళీ సెకండ్ 1 ఫోటో ఉంది కదా, ఇంతకుముందు లాగా అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే
ఇప్పుడు మనకు 4 ఫొటోస్ అయితే వదిలేసుకున్నాం కదా, ఆ 4 ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఫోటో ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీ ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైలిష్ ఆర్మాక్ ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని ఫేస్ చేసేసుకోండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. టైమింగ్ ప్రకారం కొంచెం స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ట్యాప్ చేసుకోండి, ప్లస్ పై ట్యాప్ చేసుకోండి, ఫేస్ స్టైలిష్ పై ట్యాప్ చేసుకోండి, టైమింగ్ ప్రకారం యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో పై ట్యాప్ చేసుకుని కూడా అదేవిధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, టైమింగ్ ప్రకారం పెట్టేసుకోండి. మళ్ళీ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత టైమింగ్ ప్రకారం అయితే పెట్టేసుకోండి. మళ్ళీ 4 ఫొటోస్ అయితే వదిలేసుకోండి. 4 ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, టైమింగ్ ప్రకారం పెట్టేసుకోండి. దీన్ని కూడా అయితే ఇదే విధంగా యాడ్ చేసుకోండి, టైమింగ్ ప్రకారం అయితే పెట్టేసుకోండి. మళ్ళీ దీనికి కూడా అయితే ఇదే విధంగా యాడ్ చేసుకోండి, టైమింగ్ ప్రకారం అయితే పెట్టేసుకోండి. అయితే ఇలా మనమైతే అన్ని ఫొటోస్ కూడా అయితే ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే కొంతమందికి అర్థం కావడాలి అని చెప్పేసి వాళ్ళ కోసం అనేది ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను, లేకపోతే పెట్టేవాడిని కాదన్నమాట. మళ్ళీ టైమింగ్ ప్రకారం స్క్రోల్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళితే మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైలిష్ యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర కూడా అయితే అదేవిధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ 4 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైలిష్ పై ట్యాప్ చేసుకొని టైమింగ్ ప్రకారం స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫొటోస్ కూడా అయితే అదే విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకొని టైమింగ్ ప్రకారం యాడ్ చేసుకోవాలి. మనమైతే అన్ని ఫొటోస్కి అయితే ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే అన్ని ఫొటోస్ కూడా ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేస్తున్నాను. మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ 4 ఫొటోస్ వదిలేసుకుంటే మళ్ళీ ఇక్కడ లాస్ట్ 4 ఫొటోస్ ఏది ఉంటాయి, జస్ట్ ఈ 4 ఫొటోస్ కూడా మనం ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా యాడ్ చేసుకోవాలా. మళ్ళీ టైమింగ్ ప్రకారం స్క్రోల్ చేసుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇదే విధంగా ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైలిష్ ట్యాప్ చేసుకొని టైమింగ్ ప్రకారం పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైలిష్ ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ అదేవిధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో కూడా అదేవిధంగా అయితే పెట్టేసుకుందాం, టైమింగ్ ప్రకారం అయితే స్క్రోల్ చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్కి అయితే మనం అయితే ఇప్పుడైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం, టెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం, సాంగ్కు తగ్గట్టు యానిమేషన్స్ కూడా అయితే ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సింపుల్గా పైన షేర్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి, ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి, ఇక్కడ హెచ్డి ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోవచ్చు. అయితే 7 ఫుల్ హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు నాకైతే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.